ఏపీకేఎస్ ఆర్గానిక్ వాళ్ళది అభిమాన్ అనేది వాడినాం. అది డ్రిప్లో వేసి వాడడం వల్ల చెట్టుకు ఏంటంటే ఇగులు అనేది కింద వేలు అనేది లోతుగా పోయి ఎక్కువ వచ్చి చెట్టు ఎదుగుదల అనేది బాగుంది, గ్రోతింగ్ అనేది. ఇప్పుడు FL77 వాడడం వల్ల దీంట్లో గ్రోతింగ్ అనేది అన్ని రిజల్ట్ వీక్లీ 1 టైం వాడడం వల్ల చెట్టు గ్రోతింగ్ కానీ ఫ్లవర్ సైజ్ కానీ అన్నీ పెరగడం అనేది మంచిగా ఉంటుంది. దీన్ని వాడండి అని చెప్పడం జరిగింది అన్నవాళ్ళు. దీనికి 5 స్టార్ అనేది దీనికి వైరస్ ఎక్కువ ఉంటుంది. వైరస్ ఎక్కువ ఉండడం వల్ల 7 డేస్కి చేసేటకల్లా ఆకు అంతా డ్రిప్స్ పురుగు అదే ఇది వస్తుంటుంది. అందుకే 4 డేస్కి ఒకసారి స్ప్రే చేయడం వల్ల దీంట్లో మంచి ఎదుగుదల అనేది ఉంటుంది. మనం మార్కెటింగ్ చేయడానికి ఇటు బాగుంటుంది, ఇన్కమ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. నా పేరు పరమేశ్వర్ రెడ్డి. మా విలేజ్ ఎల్లకొండ, మండలం నవాపేట్, డిస్ట్రిక్ట్ వికారాబాద్, స్టేట్ తెలంగాణ. ఈరోజు వచ్చి ఒక ఫ్లవర్ వచ్చి 2 తోటలు ఉన్నాయి. ఒకటి సెంటు, ఒకటి 5 స్టార్. సెంటు ఒక మొలక వచ్చి తమిళనాడు నుంచి 20 రూపీస్కి తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క దానికి 5 సెంటీమీటర్స్ దూరంలో వెడల్పు పెట్టాలి, పొడవులో 1 సెంటీమీటర్ పెట్టాలి. ఈ పువ్వులకు కొంచెం స్ప్రే ఎరువులు కానీ అలాంటివి, ఇంకా పశువులే అయితే కొంచెం బెటరు, బాగుంటుంది. ఇవి గ్రోతింగ్ రావడానికి కొంచెం మందులు స్ప్రే చేయాలి. నేను యూట్యూబ్లో చూసినట్టు ఈ అభిమాన్ చూశాను. ఇవి 3 మంత్స్ నుంచి రోజు ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. ఇవి గుడిమల్కపూర్, మేము మెహదీపట్నం గుడిమల్కపూర్ పంపిస్తుంటామండి. ఈ సెంట్ వచ్చేమో రోజు దింపాలి. 5 స్టార్ వచ్చేమో డే బై డే. వీటికి మందులు వాడడము, ట్రిప్స్ అలాంటివి రావడం వల్ల కొంచెం ఎదుగుదల అనేది ఆగిపోయింది. ఏపీకేఎస్ ఆర్గానిక్ అనేది యూట్యూబ్లో చూడడం జరిగింది. అభిమానం చూడడం వల్ల ఎగ్జాంపుల్గా వీడియోస్ చూశాను. దాని గురించి ఎలా ఎదుగుతున్నాయి ఏందనేది చూసి తర్వాత నేను గిట అందులో మెసేజ్ చేశాను, నాకు గిట ప్రోడక్ట్ కావాలి అని. దీని నుంచి వాళ్ళు మాకు కొరియర్ పార్సల్ ద్వారా పంపించారండి. ఎటువంటి ఫ్రీ ఛార్జ్, ఎటువంటి మనీ లేదు. తక్కువ ఖర్చుతో మనకు గ్రోతింగ్ అనేది వస్తుంది, ట్రిప్స్ పోతున్నాయి, చెట్టు ఎదుగుదల ఉంటుంది, రెమ్మలు గిట ఉంటున్నాయి, చెట్టు ఫ్లవర్స్ అనేది గిట పెద్దగా అవుతుంది. దీనివల్ల ఫ్లవర్స్ గిట మనకు ఎక్కువ రోజు పూయడం జరుగుతుంది. తక్కువ పెట్టుబడితో బాగుంటుంది. దీన్ని నేను ఎంచుకొని నేను వారానికి ఒకసారి కొట్టడం జరుగుతున్నది. ఈ గులాబీ వచ్చి సెంటు గులాబీ అండి. ఇది డైలీ కటింగ్ చేయాలి. ఈ డైలీ అనేది మార్నింగ్ చేయకూడదు. మార్నింగ్ చేస్తే వెంటనే మార్కెట్ వేయాలి. అది మార్నింగ్ చేసి నెక్స్ట్ డే మార్కెట్కి వెళ్తే ఇవన్నీ రెక్కలు అనేది ఇలా ఊడిపోతాయి. అదే ఈవినింగ్ టైంలో కట్ చేసినాం అనుకో, ఇలా మొగ్గలాగా నీట్గా ఉంటుంది. వాళ్ళకి గిట్ట కొద్దిసేపు మా రెక్కలు అనేటివి ఊడిపోవు. ఈవినింగ్ టైంలో వెదర్ అనేది చల్లగా ఉంటుంది కదా, రెక్క ఊడిపోదు. అదే మధ్యాహ్నం టైంలో అయిందనుకో రెక్కలు అన్నీ విడిపోయి 2 డేస్ 3 డేస్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తుంది. ఈ ప్లాంట్స్ మేము 3 ఇయర్కు ఒకసారి కట్ చేస్తాము. ఎందుకంటే 1 ఇయర్కి ఒకసారి కట్ చేస్తే లేబర్ ఛార్జ్ ఎక్కువ పెరిగిపోతుంటుంది. మళ్ళీ ఏంటంటే చెట్టు చిన్నగా ఉండడం వల్ల చేనులో గడ్డి పరకలు అవన్నీ పెద్దగా అయిపోయి లేబర్ ఛార్జ్ ఎక్కువ అయిపోతాయి. ఇలా చెట్టు పెద్దగా ఉండడం వల్ల పూలు ఎక్కువ పూస్తాయి. కొంచెం తిరగడానికి కొంచెం ప్రాబ్లం, కానీ ఈ ఫ్లవర్స్ గిట్ట ఎక్కువ పూస్తాయి. ఈ చెట్టు చిన్నగా ఉండడం వల్ల మాకు ఛార్జెస్ ఎక్కువ అయిపోతుంటాయి. ఇవి సెంటు గులాబీ వచ్చి డైలీ తెంపాలి. యావరేజ్ వచ్చేసి డైలీ అయితే పాబా ఎకరానికి ఇప్పుడు 12-15 కేజీలు వెళ్తాయి. అదే మళ్ళీ గ్రోతింగ్ ఎక్కువ వచ్చి మళ్ళీ గుత్తులు పూసినప్పుడు అయితే 15 కేజెస్ 16 కేజెస్ అబవ్ ఎక్కువనే వెళ్తాయి. ఓకే, మేము ఏపీకేఎస్ ఆర్గానిక్ వాళ్ళది అభిమాన్ అనేది వాడినాం. అది డ్రిప్లో వేసి వాడడం వల్ల చెట్టుకు ఏంటంటే ఇగులు అనేది కింద వేలు అనేది లోతుగా పోయి ఎక్కువ వచ్చి చెట్టు ఎదుగుదల అనేది బాగుంది, గ్రోతింగ్ అనేది. సో దీన్ని మంత్లీ నెలకు ఒకసారి అనేది వాడడం జరిగింది. వాడడం వల్ల చెట్లు గిట్ట బాగుంది, ఎదుగుదల గిట్ట బాగుంది. ప్రజెంట్ చెట్టు ఇలా ఉంది. వర్షాలు ఎక్కువ పడడం వలన ఈ చెట్లకు ఆకులు అన్నీ రాలిపోయి ట్రిప్స్ రావడము, చెట్టు అనేది ఈ రంగులోకి మారింది. ఇప్పుడు ఈ ఏపీకేఎస్ ఆర్గానిక్ వాళ్ళు ఇప్పుడు FL77 వాడడం వల్ల దీంట్లో గ్రోతింగ్ అనేది అన్ని రిజల్ట్ వీక్లీ 1 టైం వాడడం వల్ల చెట్టు గ్రోతింగ్ కానీ ఫ్లవర్ సైజ్ కానీ అన్నీ పెరగడం అనేది మంచిగా ఉంటుంది. దీన్ని వాడండి అని చెప్పడం జరిగింది అన్నవాళ్ళు. సరే, నెక్స్ట్ టైం ఇప్పుడు ఇలా ఉంది ప్రజెంట్ చెట్టు, నెక్స్ట్ టైం వాడడం వల్ల చెట్టు ఎలా ఉంటుంది అనేది మీకే చూపిస్తాం. ఈ మొక్క వచ్చేసేమో 5 స్టార్ మొక్క, 5 స్టార్ రోజ్ అంటారు. ఈ ఫ్లవర్స్ అనేది 6 డేస్
5 days వరకు ఇది గట్టిగా ఉంటుంది, రెక్కలు గిట్ట రాలవు. ఇది డే బై డే తెంపొచ్చు, రెగ్యులర్గా అనేది ఇవి రావు. 3 days అయినా తెంపొచ్చు. డే బై డే తెంపితే ఏంటంటే గట్టిగా మంచిగా ఉంటాయి. పెళ్ళిళ్ళ సీజన్లో దండలకు కానీ ఏ దానికి కానీ గట్టిగా ఉండడం జరుగుతుంది. ఈ ఫ్లవర్స్ అనేది మనము మార్నింగ్ అయినా తెంపొచ్చు, ఈవినింగ్ అయినా తెంపొచ్చు, ఎప్పుడైనా తెంపొచ్చు. తెంపి ఒక చోట ఎండకు కాకుండా నీడ ఉండే చోట్ల పెట్టి వాటర్ వేస్తే బాగుంటుంది. వీటికి వైరస్ వచ్చినప్పుడల్లా 4 days 5 daysకి ఒకసారి మందు స్ప్రే చేయాలి. దీనికి ఏంటంటే దీనికి 5 star అనేది దీనికి వైరస్ ఎక్కువ ఉంటుంది. వైరస్ ఎక్కువ ఉండడం వల్ల 7 daysకి చేసేటకల్లా ఆకు అంతా డ్రిప్స్ పురుగు అదే ఇది వస్తుంటుంది. అందుకే 4 daysకి ఒకసారి స్ప్రే చేయడం వల్ల దీంట్లో మంచి ఎదుగుదల అనేది ఉంటుంది. మనం మార్కెటింగ్ చేయడానికి బాగుంటుంది, ఇన్కమ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. దీనికి వచ్చేసి నేను ఫస్ట్ అయితే వేరే మందులు ఫర్టిలైజర్లో తెచ్చి వాడుతుండేవాడిని. వాడడం వల్ల మనీ ఎక్కువ, పైసలు ఎక్కువ అవుతుండే, ట్రిప్స్ అనేటివి కంట్రోల్ అవుతుండే, మళ్ళీ తొందరగా స్ప్రెడ్ అవుతుండే. నేను యూట్యూబ్లో APKS ఆర్గానిక్ వాళ్ళది వీడియో చూశానండి. ప్రీవియస్ వీడియోస్ గిట్ట చూశాను, రైతులు కొంతమంది వాడుతున్నారు ఇలా చేస్తున్నారు అని. దాంట్లోకి వెళ్ళి నేను మామూలుగా మెసేజ్ చేశానండి, మాకు గిట్ట ఈ మెడిసిన్స్ కావాలి, మా ఇది ఉంది ప్రాబ్లము ఇవి అని చెప్పానండి. వాళ్ళు ఏం చేశారంటే, సార్ మీకు కావాలన్నా అని చెప్పి ఎంత ఎకరమో ఏందని చెప్పేసి 15 లీటర్స్కు 250 ml వేసి చేయాలండి దీన్ని. అందులో వాళ్ళు 2-3 ప్రొడక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఏ దానికనే అడిగారండి. దీంట్లో నాకు చెట్టు ఎదుగుదల కంటే ఫస్ట్ ఏంది అభిమాన్ అనేది ఇచ్చిండ్రు. అభిమాన్ ఇవ్వడం వల్ల డ్రిప్స్లో వేయడం వల్ల వేలు అనేది ఎక్కువ రావడము, చెట్టు గ్రోతింగ్ అనేది సూపర్గా ఉండేదండి. నేను మొత్తం అది వాడాను. పాడినాక మళ్ళీ మధ్య వేరే మందు స్ప్రే చేయడం వల్ల మళ్ళీ యథావిధిగా అయినాయండి. అందుకే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కనెక్ట్ అయ్యి మళ్ళీ మాట్లాడానండి, ఇలా ఉన్నాయి అంటే వాళ్ళు FL77 అనేది స్ప్రే చేయండి సార్ బాగుంటుంది అంటే నెక్స్ట్ అదే వాడడానికి ట్రై చేస్తాను. ఫ్లవర్స్ 5 star కదా, వీటికి చాలా ముళ్ళు ఉంటాయి. ఇవి స్పీడ్గా తెంపడానికి రాదు, కొద్దిగా టైం పడుతుంది, కొంచెం స్లోగా తెంపుకోవాలి. అలా అని మాకు అలవాటు అయింది కాబట్టి డైలీ స్పీడ్గా తెంపుతాము. అలా అని ఎలా పడితే అలా చేయడం వల్ల చేతులకు ఇన్ఫెక్షన్ దీనివల్ల ఏమీ పెద్ద ఉండదుగా, ముళ్ళు అనేది కుచ్చుకుంటాయి. అందుకే నిదానంగా మంచిగా తెంపుకోవాలి.